దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ఈ దినము దేవుని వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 38 నుండి మనం 44 వచనాల వరకు దేవుని వాగ్దానాన్ని మనం ఈరోజు చదువుకుందాం. నేను మీకు మీ కుమారులకు మేలు చేయుట యందు ఆనందించుచున్నాను, నేను మీకు మేలు చేయుట మానను అని దేవుడు మనం ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు మేలు చేయవాడు. ఆయన నేను మీకు మేలు చేయ ప్రయత్నించేదను అని మాటిస్తాడు. అంతేకాకుండా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాను అంటాడు. దేవుడు మన జీవితంలో మేలు చేయాలంటే మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవించాలి. అలాగుననే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. బైబిల్ వాక్యం ఈ విధంగా మనందరికి కూడా తెలియజేస్తుంది. మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించే వారికి, లేదంటే దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు నియమించి పెట్టాడు, దాచిపెట్టాడు. ఆయన వారికి ఎంతో ఆయన సిద్ధపరిచి పెట్టాడు మేలు. ఆ మేలు మనం పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. అంతేకాదు, ఆయనను మనం ఆశ్రయించాలి. ఆయన రెక్కల నీడలోనికి మనం వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు మేలు చేస్తాడు. అలాగా దేవునికి భయపడినటువంటి వారిలో షిప్రా, పూయ అనేటువంటి వారి ఇద్దరు ఉన్నారు. వారిద్దరు కూడా హెబ్రీ స్త్రీలు. వారిద్దరి యొక్క పేర్లకు అర్థము, షిప్రా అనగా సౌందర్యము, పూయ అనగా వైభవము. వారిద్దరు కూడా రాజాజ్ఞకు భయపడలేదు. ఫరో ఇచ్చిన ఆజ్ఞకు భయపడక దేవునికి భయపడి హెబ్రీ స్త్రీలైనటువంటి ఇద్దరు కూడా మంత్రస్థానులుగా ఉండి ఇశ్రాయేలీలు కాన్పు సమయంలో మగపిల్లలందరినీ కూడా రాజు చంపమంటే ఈ హెబ్రీ స్త్రీలు బ్రతకనిచ్చినట్లుగా దేవుని వాక్యం నిర్గమాకాండములో మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. అందువలన దేవుడు వారికి మేలు చేసెను అని బైబిల్ చెప్తుంది. అనగా వారికి వంశాభివృద్ధిని కలగజేశాడు. ఈ రోజున మీ జీవితంలో కూడా మేలు చూడాలని ఆశపడుతున్నారా? దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. దేవునికి భయపడాలి, కానీ నరమాత్రునికి మనం భయపడకూడదు. ఈ లోకంలో ఎవరికి మనం భయపడడానికి లేదు. ఎందుకంటే దేవుడే సృష్టికర్త. దేవుడే మనందరినీ కూడా తన స్వరూపులో చేసుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక ఆయనకు మనం భయపడి ఈ లోకంలో మనం బ్రతికినట్లయితే దేవుడు మనకు మేలు చేస్తాడు. అక్కడ హెబ్రీ స్త్రీలు అంటున్నారు, ఇజ్రాయేలీలు మేము వెళ్ళకముందే వారు మగపిల్లలకు జన్మనిచ్చారని, వారు చాలా చురుకైన వాళ్ళని ఇజ్రాయేల్ యొక్క స్త్రీల గురించి హెబ్రీ స్త్రీలు చెప్పారు. అనగా హెబ్రీ స్త్రీలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వారు రాజాజ్ఞకు భయపడలేదు, దేవునికి భయపడి మగపిల్లలని బ్రతకనిచ్చారు. అనగా దేవుని బిడ్డలారా, దేవుని సంఘము ఎడల